హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ రాధాకృష్ణ పెయింటింగ్ చూపించబోతున్నాను. అది నేనైతే కార్బన్ పేపర్ పెట్టి ప్రింట్ అయితే వేసేసుకున్నాను. దానిపైన వైట్ కలర్తో నేను పెయింటింగ్ అనేది వేస్తున్నాను. వైట్ ఫ్యాబ్రిక్ పెయింట్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా మనం గీసుకున్న ప్రింట్ మొత్తాన్ని కూడా వైట్తో వేసేయాలి. మీరు వైట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే, కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే, వైట్ కలర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసి తీరాల్సిందే. నేను తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ టాప్కి సంబంధించి తీసుకున్నాను. దీన్ని ఏమంటారంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇప్పుడు పెయింటింగ్ అనేది వేస్తున్నాం. కరెక్ట్గా నెక్కి 4 ఇంచెస్ కిందకి నేను పెయింటింగ్ అనేది వేస్తున్నాను. చెస్ట్ పార్ట్లో ఈ పెయింటింగ్ అనేది వస్తుంది. ఇది కనుక కుట్టించుకుంటే లుక్ ఉంటుంది. మీకు అది కూడా కుట్టిన తర్వాత ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది అనేది మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే కస్టమర్ ఒక ఆర్డర్ ఇచ్చారనమాట ఒకరు, వాళ్ళ కోసం వేస్తున్నాను. వాళ్ళు కుట్టించుకున్న తర్వాత నాకు కనుక ఫోటో పెడితే తప్పకుండా అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీలో ఎవరైనా ఇలా పెయింటింగ్ వేయించుకోవాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. కింద ఈ పోస్ట్ కింద మెసేజ్ చేయండి, మేము కూడా పెయింటింగ్ వేయించుకోవాలనుకుంటున్నాము అని. డెఫినెట్లీ నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, ఓకేనా? అండ్ ఈ పెయింటింగ్కి నేను వేస్తున్న ఛార్జ్ ఎంత, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను. మీరు నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేస్తే డెఫినెట్గా మీతో నేను కాంటాక్ట్ అయ్యి మీకు పెయింటింగ్స్ ఎలా వేయాలి, క్లాసెస్ కూడా చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగవు, కానీ ఇంటి దగ్గర క్లాసెస్ ఉంటాయి. పెయింటింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మీలో ఎవరైనా పెయింటింగ్ వేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ వచ్చేసి గుంటూరు రవీంద్రనగర్ మెయిన్ రోడ్ అన్నమాట. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే నా పెయింటింగ్ ఎలా ఉంది అనేది కూడా డెఫినెట్గా చూడండి. చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రషెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రషెస్ ఒక్కసారి తీసుకుంటే అవి ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట. బ్రషెస్ తీసుకునేటప్పుడే నిదానంగా చూసి తీసుకోండి. మనం పెయింటింగ్ వేసే ప్లేట్ ఇంట్లో వాడే ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దానికోసం ప్యాలెట్టే కొనాలన్న రూల్ అయితే లేదు. అది మన ఇష్టం, మన చాయిస్. మన దగ్గర ఉన్న మనీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అలాగే చేపిస్తున్నారు, అవే కావాలన్నారు, అలా ఏం లేదు. చూస్తున్నారు కదా, రాధాకృష్ణ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. లాస్ట్కి మనం వేయాలనుకున్న డిజైన్ మొత్తాన్ని మనం ఈ విధంగా డీటెయిల్తో చేసుకోవాలి. ఈ వైట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతే దానిపైన కలర్స్ అనేవి మనం వేయాలన్నమాట. నేను పింక్తో స్టార్ట్ చేశాను, బ్లాక్తో ఎండ్ చేస్తాను. అవుట్లైన్ బ్లాక్ వేయాలి కదా. నేను మొత్తం అన్ని కలర్స్ చూపించట్లేదు, ఓన్లీ లిమిటెడ్ కలర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. లేకపోతే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, అందుకని చెప్పి ఇలా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి డీటెయిల్స్ని మనం ఇంచ్ బై ఇంచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పెయింటింగ్ వేయించుకున్న తర్వాత దీనిపైన మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. అది మన చాయిస్, మనం ఎలా అనుకుంటే అలా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా. ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, చూడండి, వాచ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్